నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా సున్నం చెరువు బాధితులు ధర్నాకు దిగారు హుస్సేన్ సాగర్ లో బొజ్జ గణపయ్యకు నో ఎంట్రీ అంటూ నోటీసులు ఏర్పాటు చేశారు జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి పెద్దపల్లి జిల్లాలో ఓ గణనాథుడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చేసే ముందు హెడ్లైన్స్ ఆసుపత్రుల నిర్వహణ గాలి కొదిలేసిన ప్రభుత్వం 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అమానుష్యమన్న హరీష్ రావు 3 నెలల్లో బీసీ జనగణన చేయాలన్న హైకోర్టు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం హుస్సేన్ సాగర్ చుట్టూ ఇనుప కంచెలు హెచ్చరికలు వినాయక విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ములుగు జిల్లా తుపాకులగూడెం దగ్గర గోదావరి ఉధృతి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం సెయిన్లో విలీనం చేయాలని డిమాండ్ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఇవాళ బిగ్ డిబేట్ ట్రంప్ ఓడితే ఇదే చివరి అసలు సిసలు ఎన్నిక అవుతుందన్న మస్క్ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మాదాపూర్ సున్నం చెరువు బాధితులు ధర్నాకు దిగారు ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుక్కున్న స్థలాల్లో తాము ఇళ్లు కట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అనుమతితో ఇండ్లు కట్టుకుంటే హైడ్రా కూల్చివేయడం ఏంటని నిలదీశారు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సమావేశం తర్వాత బాధితులు ధర్నాకు దిగారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రోడ్డుపై బైఠాయించి ప్రయత్నించేందుకు ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర మాదాపూర్ సున్నం చెరువు బాధితులు ధర్నాకు దిగారు ప్రభుత్వం తమ ఇళ్లకు కూల్చివేయడం ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుక్కున్న స్థలాల్లో తాము ఇళ్లు కట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అనుమతితో ఇళ్లు కట్టుకుంటే హైడ్రా కూల్చివేయడం ఏంటని నిలదీశారు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సమావేశం తర్వాత బాధితులు ధర్నాకు దిగారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లో చేపడుతున్నటువంటి హైడ్రా ఏదైతే హైడ్రామా చేస్తుందో దాన్ని ప్రశ్నించడం కోసం ఈ రోజు విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు వచ్చింది. ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత 15-20 సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏదైతే చెరువు ప్రాంతంలో నివసించి ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. చాలా మంది మరి ఎవరు అమ్మారు, రియల్ ఎస్టేట్ లో అమ్మారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా, ఎవరు అమ్మారా అని తెలియదే కానీ వీళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ప్రతి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేఅవుట్లతో మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్ అన్ని తీసుకొని ఈరోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా
పొద్దున్న 6 గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి, చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, అంత పెద్ద హెవీ రైన్ లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి ఇల్లులన్నింటినీ ధ్వంసం చేశారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఇలా నాటకం ఎందుకు, ఇలా హైడ్రామా ఎందుకు ఆడుతున్నారు? ఇది హైడ్రా కాదు, హైడ్రామా లాగా మనం పరిగణించాలి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములలో మన వాటా రావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని భయపెట్టించడం కోసం ఈ నిరుపేదలందరినీ కూడా ఈరోజు రోడ్డు పాలు చేసి, మిమ్మల్ని కూడా ఈ విధంగా చేస్తామని రియల్ ఎస్టేట్ బెదిరించి ఈరోజు వసూళ్లకు పాల్పడుతుంటూ రేవంత్ రెడ్డి. సున్నం చెరువు బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సున్నం చెరువు బాధితులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కల్పించాలి. అతి త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తాం, మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా మేము ముందు కొనసాగుతాం. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం, మిమ్మల్ని పడగొట్టడం పెద్ద విషయం కాదని విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున మేము హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పునిచ్చినా అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో వేయకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పునిచ్చినా అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నారు. మూడు నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపగా పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు.
3 నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపగా పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి గారు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారు పెట్టి ఈరోజు ఒక స్పష్టమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కుల గణన చేపట్టి ఇమీడియట్గా 3 months లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంప్లిమెంటెడ్ డైరెక్షన్ ఆనరబుల్ హైకోర్ట్ అయితే ఇంప్లిమెంటెడ్ అది ఖచ్చితంగా అధిక జనరల్ గారు కూడా దాని కూడా స్పందించడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు వారికి. మేము కూడా రెడీ ఉన్నాం టు కండక్ట్ ది క్యాన్సల్ అని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ జడ్జి గారు ఇమీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ది ఏజీ గారు క్లియర్ ఆర్డర్ అయితే డైరెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ టు కంప్లీట్లీ సెన్సస్ బీసీ సెన్సస్ వితిన్ 3 months. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతుందని విమర్శించారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు మాటలు ఒట్టి డొల్లా అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమన్నారు. అటు రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న వేళ ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అవుట్సోర్సింగ్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతుందని విమర్శించారు. ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు మాటలు ఒట్టి డొల్లా అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమన్నారు. అటు రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న వేళ ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అవుట్సోర్సింగ్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని హరీష్ రావు ట్వీట్ చేశారు. జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాలు తిప్పన్నపేట గ్రామంలో 4 రోజుల వ్యవధిలోనే 4 మృత్యువాత పడ్డారు. ధర్మపురిలో 4వ తరగతి విద్యార్థి రామ్ చరణ్ జ్వరంతో మృతి చెందగా ఇటు వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో లింగమూర్తి జ్వరంతో చనిపోయాడు. అయితే స్థానికులు విష జ్వరాలే కారణమని చెప్తుండగా విష జ్వరాలు కారణం కాదంటూ వైద్య ఆరోగ్య శాఖ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాలకు తిప్పన్నపేట గ్రామంలో 4 రోజుల వ్యవధిలోనే 4 మృత్యువాత పడ్డారు. ధర్మపురిలో 4వ తరగతి విద్యార్థి రామ్ చరణ్ జ్వరంతో మృతి చెందగా ఇటు వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో లింగమూర్తి జ్వరంతో చనిపోయాడు. అయితే స్థానికులు విష జ్వరాలే కారణమని చెప్తుండగా విష జ్వరాలు కారణం కాదంటూ వైద్య ఆరోగ్య శాఖ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాల ముందు బాలికలు ఆందోళనకు దిగారు. మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభు అంటూ విద్యార్థినులు నిరసన చేపట్టారు. పాఠశాలలో కనీసం తాగడానికి నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ఎన్నోసార్లు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. బాత్రూమ్స్ 2 సార్లు కడగట్లేదు. మాకు మంచి నీటి సరఫరా మంచిగా లేదు. త్రాగడానికి ఫిల్టర్ నీళ్లు లేవు. భగీరథ వాటరే తాగుతున్నాము. గతంలో కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. ఎగ్గు కూడా మాకు సరిగ్గా అందడం లేదు. మేము ఇక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ఎక్కువగా నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మాకు వర్షం వచ్చినా కూడా భవనాలు ఎక్కువగా కారుతున్నాయి. అంతేకాకుండా వాష్రూమ్స్కి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బాత్రూమ్లు బాగాలేవు, సిలుకులు పోయినాయి,
తలుపులు లేవు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వచ్చి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మిషన్ భగీరథ వాటర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. కింగ్కోటి ఆసుపత్రిలో జీతాలు లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గోసపడుతున్నారు. గత 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఇచ్చే అరకొర శాలరీలను కూడా ప్రభుత్వం రెగ్యులర్గా ఇవ్వడం లేదని వాపోతున్నారు. జీతాలు రాకపోవడంతో తమ జీవనోపాధి కొనసాగించడం భారంగా ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 46 అడుగుల వద్దకు చేరింది. త్వరలోనే 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో నిన్న భారీ వర్షం కురవడంతో తాళిపేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దాంతో గత 24 గంటల్లో ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి 78,509 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,332 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71 మీటర్లకు ఉంది. ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దాంతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరక్కపోవడంతో ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఇసుక కొరతతో ఇంటి నిర్మాణాలు ఆగిపోయి కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఇంటి నిర్మాణాలపై ఆధారపడి పలు రంగాలకు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు జీవనోపాధి లేక వీరంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, కాశీపేట మండలాలకు నెన్నెల మండలం ఖర్జీ రీచ్ నుంచి ఇసుక వస్తోంది. ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇసుకను సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు కేటాయిస్తారు. రోజుకు బెల్లంపల్లికి దాదాపు 200 ట్రిప్పులు, కాశీపేట, తాండూర్ మండలాలకు 50 ట్రిప్పుల చొప్పున ఇసుకను ట్రాక్టర్ యజమానులు సరఫరా చేస్తుంటారు. నా పేరు తాడిచెట్టి రామ్ కుమార్, తాపీ భవన నిర్మాణ కార్మికుల సంఘ ప్రెసిడెంట్గా. గత 2 నెలల నుండి ఇసుక లేక దాదాపు 2,000 నుంచి 3,000 మంది జనాభా దాని మీద ఆధారపడి బతికేటోళ్ళం, జీవనోపాధి కోల్పోయినాం. ఇసుక లేక ఎన్ని కారణాలు అంటే ఇసుక మీద 9 రంగాల కార్మికులు జీవనోపాధి ఉంది. సెంటరింగ్ వర్కర్సు, కార్పెంటర్సు, ఎలక్ట్రీషియన్సు, ప్లంబర్సు, వెల్డర్సు, పెయింటర్సు, లేబరు 3,000 మంది జీవనోపాధి కోల్పోయినాం. ఇసుక 2 నెలల నుంచి రావడం లేదు. ఎందుకు అనగంటే అక్కడ ఒక ఖర్జీ దగ్గర వాగులో చెక్ డ్యామ్ కడితే కొంత వాటర్ స్టోరేజ్ అయిందని చెప్పడం జరిగింది. దానికి బదులు ఇంకొక ఆడ చూయించులు అని మైనింగ్ ఏడీ గారు చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళు పట్ట భూములు ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్లోకి వెళ్ళి పోవద్దని, వాళ్ళు మేము అడిగి పోవాలని చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఉన్నతాధికారులు పట్టించుకొని అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు ఇసుక సప్లై చేయాలని మా కోరిక. మాకు బెల్లంపల్లికి ఆన్లైన్లో తెచ్చుకుంటాము, వేరే ఇసుక రావడం లేదు. ఈ ఇసుక మీద ఆధారపడి ఇంత జీవనోపాధి కోల్పోతున్నాం. దయచేసి 30 తారీఖు నాడు భవన నిర్మాణ కార్మికులు 9 రంగాల కార్మికులను కలిసి స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డీఓ గారికి మరియు కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఏం స్పందించారో మాకు తెలియదు. కాకపోతే పండుగల పూట ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. మా యందు దయగలిసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మా జీవనోపాధికి తోడ్పడాలని మేము కోరుకుంటాం. ఖర్జీ ఇసుక రీచ్ వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నీటి నిల్వల కోసం వాగులో 5 ఫీట్ల ఎత్తులో చెక్ డ్యాంను నిర్మించారు. ఇది సాధారణ ఎత్తు కంటే 5 ఫీట్ల ఎత్తులో నిర్మించడంతో చెక్ డ్యాం ముందు నీరు నిలుస్తుండటంతో ట్రాక్టర్లు నీటిలో దిగబడుతున్నాయి. దీంతో ట్రాక్టర్ యజమానులు ఇసుక సరఫరా చేయలేకపోతున్నారు.
చెక్ డ్యాం కు ముందు తాత్కాలిక రహదారి నిర్మిస్తే ఇసుక రవాణాకు ఆటంకం ఉండదని ప్రభుత్వ మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యతో 2 నెలలుగా ఇసుక సరఫరా జరగడం లేదు. దాంతో బెల్లంపల్లి, తాండూర్, కాశీపేట మండలాల్లో 350కి పైగా భవన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దసరా, దీపావళి సమీపిస్తుండటంతో నూతన ఇళ్ల గృహప్రవేశం చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను బెల్లంపల్లి ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. గత 2 నెలలుగా మాకు ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో ఇసుక రాక తాపీ మేస్త్రీల పనులు ఆగిపోయినాయి. ఈ తాపీ మేస్త్రి వల్ల పని ఆగిపోవడం వల్ల మా 9 రంగాల వారికి నిర్మాణ రంగంలోకి వస్తారో 9 రంగాల వారికి పని ఉపాధి లేకుండా పోయింది ఇసుక లేకపోవడం వల్ల. గత వారం మేము కూడా ర్యాలీ తీసి మన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఇసుక ఆగిపోవడం వల్ల మేము తాపీ మేస్త్రీలు ఒక్కరికే కాదు, ఇప్పుడు ఈ భవన నిర్మాణంలో ఎంతమంది అయితే పనులు చేస్తున్నారో వాళ్ళందరి ఉపాధి కోల్పోయినాం. దయచేసి మేము విన్నవించుకునేది ఏమనగా తొందరగా ఎలా అయితే అలా మాకు ఇసుక మరి మీరు ఇసుక బయట వేసి మైనింగ్ అధికారులతో మాట్లాడి బయటికి తెప్పించి ట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చి ఇసుక పంపిస్తారా, లేదా ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చేసి మాకు ఇసుక అనేది రావడానికి కృషి చేస్తారా? మా అందరి తరఫున మా ఉపాధి కూలీల తరఫున మేమందరం విన్నవించుకునేది ఏమనగా మా ఉపాధులు దెబ్బతిన్నాయి సార్. మాకు తినడానికి కూడా తిండి లేకుండా పోయింది. 2 నెలల నుండి 3 నెలల నుండి పనులు ఆగిపోతే మాకు వచ్చేటి కూలీలు, ఆ కూలీలు కూడా మాకు రాకపోవడం వల్ల ఇంట్లో కూరగాయలు తేవడానికి కూడా ఇబ్బంది, ఏదైనా పని చేద్దామన్నా ఇబ్బంది, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ వారం లోపు మాకు ఇసుక వచ్చేటట్టు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇసుక సరఫరా లేని కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో ఇక్కడ పనిచేసే మేస్త్రీలు, కూలీలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి పనుల కోసం రోజు వెళ్తున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద నిత్యం వీరంతా ఉపాధి కోసం అడ్డా మీద నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు మంచిర్యాలకు వెళ్లలేక వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. మంచిర్యాలకు వెళ్లే కూలీలకు అక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. 6 నెలలు వరుసగా పనిచేస్తేనే రోజు పనులకు పిలుస్తామని మేస్త్రీలు చెబుతుండటంతో వారంతా నానా కష్టాలు పడుతున్నారు. మంచిర్యాలకు వెళ్లి కూలీ పనులు చేస్తే రానుపోను ఛార్జీలతో గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు. ఇసుక కొరత సమస్యను వెంటనే పరిష్కరించి తమకు జీవనోపాధి కల్పించాలని భవన నిర్మాణ కార్మికులు వేడుకుంటున్నారు. రమేష్, మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నా. నేను ఒక సంటింగ్ ప్రెసిడెంట్ను. ఇసుక కొరత వల్ల ఒక 500 కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ. ఈ ఇసుక కొరత గవర్నమెంట్ వాళ్ళు వెంటనే మంజూరు చేయాలని అందరికీ దయచేసి కోరుకుంటున్నాను. ఇసుక రీచ్లో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసి ఇసుకను సరఫరా చేయాలని, లేకపోతే తమ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని నిర్మాణ రంగ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. జార్ఖండ్లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే పర్యటన వివాదాస్పదంగా మారింది. ఈ పర్యటనలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ బీసీసీఎల్ జనరల్ మేనేజర్ అరిందమ్ ముస్తాఫీ మంత్రి బూట్లు తీశారు. మరో సందర్భంలో ఆయన పైజామా బొందును సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది చాలా అవమానకరమని వ్యాఖ్యానిస్తున్నాయి. తమ అవినీతి పనులను కప్పిపుచ్చడానికే బీసీసీఎల్ అధికారులు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు. ప్రచారంలో భాగంగా ఇవాళ ట్రంప్, కమలా హ్యారిస్ల మధ్య తొలి డిబేట్ జరగనుంది. ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రాత్రి 9 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. దాదాపు 90 నిమిషాల పాటు జరిగే ఈ డిబేట్కు ఏబీసీ న్యూస్ యాంకర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. ఇక అమెరికా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరో సూచాయగా తేల్చనున్న ఈ చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.